హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు అయితే మేము సింహాచలంకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోశాల్ జంక్షన్. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి అయితే మనం నాయుడు తోట ఇంకా సబ్బవరంకి అయితే వెళ్ళొచ్చు. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం, సింహాచలం కాబట్టి ఈ రూట్ నుంచి అయితే మేము వెళ్తున్నాం. సో సింహాచలంకి వెళ్ళి మీకైతే అన్నీ నేను చూపిస్తా A to Z. చూసారు కదా, ఇది వచ్చేసి జంక్షన్. అయితే జంక్షన్ నుంచి మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సింహాచలం దేవస్థానం బస్ స్టాండ్. సో ఇక్కడ నుంచి అయితే బస్సెస్ అన్నీ వెళ్తాయి, మనకి బస్సెస్ వస్తాయి, బస్సెస్ వెళ్తాయి కూడా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. దేవస్థానానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అవి ఎక్కి మనమైతే పైకి వెళ్ళిపోవచ్చు దేవస్థానంకి. సో మేమైతే బండి మీద వచ్చాం కాబట్టి బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి క్లైమేట్ అయితే. మేమైతే ఇక్కడ 8:30కి స్టార్ట్ అయ్యాం, 9 అవుతుంది మేము ఇక్కడికి వచ్చినప్పుడు. సో 9కి మాత్రం చాలామంది జనాలు లోపల ఉన్నారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడైతే మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో చూసారు కదా, వచ్చేసాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం ఈ మెట్ల నుంచి సింహాచలం కొండపైకి అయితే ఎక్కి వెళ్ళచ్చు నడుచుకొని. మీకేమైనా మొక్కు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంకా క్లారిటీగా అయితే ఆ మెట్లని చూపిస్తాను. వెళ్ళిపోదాం, మీకోసం నేనైతే వెళ్తున్నా. సో ఇదిగోండి చూసారా, ఇవైతే మెట్లు. ఈ మెట్లని ఎక్కేస్తే మనకి ఇక్కడ ఏంటంటే, సో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే భక్తులు నడిచి వెళ్తారు ఈ మెట్లే. సో మనకి ఏంటంటే ఇక్కడ తొలి మెట్టు ఇది. ఇక్కడైతే కొబ్బరికాయ అట్టిపళ్ళు అన్నీ ఈ దేవుడికి పెట్టి మనం తీసుకొని అలా నడిచి ఈ మెట్టు ద్వారా అయితే వెళ్తారు. మీకు ఆ దేవుని కూడా నేను క్లారిటీగా చూపిస్తాను, చూడండి. సో ఎంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారంటే ఇంకా వరల్డ్ టైం ఉంది, అక్కడ ఇంకెంత జనాలు ఉంటారో ఏంటో. సో ఇక్కడ చూసినట్టయితే మీకైతే నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ భక్తులు అందరూ దేవుడి దగ్గర దండం పెట్టుకొని మనకైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారు. చూసారు కదా, ఇదిగోండి దేవుడు, చూడండి. నేనైతే మీకు అంతగా క్లారిటీ చూపలేదు. ఆవునైతే ఇక్కడ చూడండి మోకాల మీద నుంచి అయితే నడిపించి వెళ్తున్నారు. బాబోయ్, అంటే అక్కడ మొక్కులు ఉంటాయంట, ఆ మొక్కుల్ని తీర్చుకోవడానికి అలా నడిపించి వెళ్తారంట. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మేము ఎంట్రన్స్కి వెళ్తే స్టార్ట్ అయిపోయాం, ఇంకా మేమైతే వెళ్ళిపోతాం. సో చూసారా, ఇదైతే గేట్ 1 మీకు కనిపిస్తుంది, ఇదైతే గేట్ 1. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం, చూసారు కదా. సో గేట్ 1 స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ టికెట్స్ ఏంటంటే అప్పుడులోని ఇక్కడే టికెట్స్ తీసేసుకున్న వాళ్ళు, కాకపోతే ఇంకొద్దిగా ఇప్పుడైతే మారింది కదా, ముందుకు వెళ్ళిపోతే టికెట్స్ అయితే వస్తున్నాయి అక్కడ. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడైతే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎంతమంది జనాలు ఉన్నారు. పైకి వెళ్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది వ్యూ. చూడండి, ఈ మెట్ల ద్వారా అయితే నడుస్తాము. కావాల్సిన వాళ్ళు భక్తులు అయితే మెట్ల ద్వారా అయితే వెళ్ళొచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఇది ఏంటంటే, సో ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, 10 రూపీస్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలామంది వస్తున్నారు ఈరోజు అయితే, చాలామంది వస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే శనివారం కావడంతో చాలా మంది అయితే వస్తున్నారు, భక్తులైతే చాలామంది ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకైతే జంక్షన్. సో ఈ జంక్షన్ నుంచి అయితే దాటిపోయామన్నమాట. జంక్షన్ మీరు అక్కడ చూస్తున్నట్టయితే విగ్రహం ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా పైకి వెళ్ళిపోతే మనకైతే వచ్చేస్తుంది. సో మీరైతే చూసినట్టుగా అయితే బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి, ఫ్రీగా వెళ్తున్నాయి, కొన్ని ఛార్జెస్ కూడా అవుతున్నాయి. ఇక్కడైతే డ్రాయింగ్ అయితే ఎవరు వేశారు, సో పెయింటింగ్ అయితే వేశారు. సో మనం ఇంకా వచ్చేస్తే వ్యూ అయితే చాలా బాగుంది. మబ్బులు, మంచు, తెల్లారి 5కి అయితే ఇంకా ఎక్కువ మంచు ఉంటుంది. ఇప్పుడు ఇంకా లైట్గా ఉంది మంచు, తెల్లారైతే ఇంకా మంచు ఉంటుంది. ఇప్పుడు ఎండ ఇంకా మంచు ఉందంటే గ్రేట్ కదా.
సో చూసారు కదా, మేఘాలు అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకి వ్యూ ప్రతి ఒక్కటి ఇక్కడైతే బాగుంది. మనమైతే వచ్చేస్తున్నాం కదా, వెళ్ళిపోతున్నాం కదా దేవుడి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి. సో మనమైతే వెళ్ళిపోతున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది, మీకైతే నేను అదే చూపిస్తున్నాను. సో అప్ కదా, చాలా కొద్దిగా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే హెచ్చరిక బోర్డు అయితే ఉంది, యూటర్న్ తీసుకోకూడదు అని. ఎందుకంటే ఇది చిన్న రోడ్ కదా, ఏమైనా యాక్సిడెంట్స్ అలాగే అవుతాయని చెప్పి యూటర్న్ అయితే తీసుకోకూడదని అయితే ఉంది. ఇక్కడైతే గ్రిల్స్ కూడా వేశారు, చూసారు కదా మీరైతే, గ్రిల్స్ వేశారు. ఎందుకంటే అది ఒక వ్యూ పాయింట్ ప్లస్ అది డేంజరస్ ప్లేస్ కాబట్టి అక్కడైతే మనకి అవి వేశారు. చూసినట్టయితే ఇదైతే టవర్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా పెద్ద టవర్ అయితే ఉంది. ఎండ అలాగే ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకైతే మనమైతే వచ్చేస్తున్నాం. మీరు ఇక్కడ నుంచి చూస్తుంటే గోపురం అయితే కనిపిస్తుంది మనకైతే, చూడండి కనిపిస్తుంది కదా నాకు. సో మనకైతే దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇంకేంటి, సో చూసారు కదా. సో మీకు అది చెప్పాలి, ఇది నేనైతే తర్వాత తీస్తున్నాను కదా, ముందే తీసేసి డబ్బింగ్ అయితే తర్వాత చెప్తున్నాను కదా. అసలు దర్శనం ఏమైంది, మేమైతే 300 టికెట్ తీసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళి మంచిగా అయింది దేవుడి దగ్గరికి వెళ్ళి. సో ఫ్రెండ్స్, మేమైతే 300 టికెట్ అయితే తీసుకున్నాం గర్భగుడి లోపలికి అయితే వెళ్ళడానికి. అక్కడికి వెళ్తే చెప్పేస్తారు మేమైతే పంపించామని. ఎందుకు పంపించారు అని మేము అడిగితే ఎవరో భక్తులైతే అక్కడ వామిటింగ్స్ అయితే అయ్యాయంట. దాని వలన అక్కడైతే శుభ్రత చేస్తున్నారు, క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో దాని వలన మాకైతే పంపించలేదు, సరిగ్గా అవ్వలేదు. సో దర్శనం అయితే సరిగ్గా అవ్వలేదు. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మంచి వీడియో అయితే నేనైతే మీకు చేస్తాను. బాయ్.